హాయ్ హలో, నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మాట్లాడడానికి కోరికల్లా గంగాధర్ మనతో. విజయవంతంగా 5 ఏళ్ళు చేసినాం. మళ్ళీ అది చూసి విజయవంతంగా ఇంకొక 5 ఏళ్ళు నాకు అవకాశం రావడం జరిగింది. మీరు లెక్చర్గా చేశారు అన్నట్టుగా మేము విన్నాం. ప్లస్ బీఈడి ఫిజిక్స్ అన్నది. ఈ ఊరికి గతంలో ఉండడానికి ఇప్పటికి తేడా ఏం చేశారు, రేపు రాబో కాలంలో ఏం తేడా చేస్తారు? గతంలో అంబారిపేట అని అంటే ఎక్కడా అని అంటుండే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంబారిపేట అనే స్థాయికి తీసుకెళ్ళి నేను మంచిగా వెళ్తున్నానంటే ఈయన ఎదగనియద్దని వెనుకకు లాగే వాళ్ళు నా వెనకనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఏం పాత్ర ఉందా? నా మీద కేసులు కూడా అయితే అడిగి పారిపోయి ఇటు వచ్చినాం. కానీ అది నేను ఎక్కువగా ఎప్పుడు చెప్పలే, మీరు అడిగిరు కాబట్టి చెప్పు. దొడ్ల పరిపాలన వచ్చింది, అవును. తర్వాత ఇప్పుడు రెడ్ల పరిపాలన వచ్చింది. పొయ్యి మీద నుండి పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది, అయిపోయాయి అంతే. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న గాంధీజీ చెప్పింది గ్రామాలే. మరి ఆ గ్రామాలలోనే మొదలు పెడుతున్నారు. మరి ఈ గ్రామాలలో ఉన్న గ్రామ ప్రజలు ఆలోచించాలి కదా. బీసీ ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలి? బీసీ ప్రభుత్వం రావాలని అంటే ఇప్పుడు మనం అనుకోగానే బీసీ ప్రభుత్వం అని చెప్పచ్చు. నరేంద్ర మోడీ నిజంగానే అగ్రవర్ణాల గిట్ట వాళ్ళకే నరేంద్ర మోడీ అన్ని చేస్తున్నాడు అని అంటే ఈ రోజు ఏ రైతు గాని ఎవరు గాని ఏది వాషింగ్ పౌడర్ లేదు ఉన్నారు సార్. మీరు ఈవీఎంలు అన్నారు కదా, ఈవీఎంలు ఏంటిది మీరు చెప్పండి. దానికి విద్యా విధానం కానీ వైద్య విధానం కానీ విద్య వైద్య ఉచితం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలైనా. ఫస్ట్ సారి వాళ్ళకు నేను ఇది చేస్తా అది చేస్తానులే, వాళ్ళు ఊహించండి చేసిన ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తాను. సార్ నమస్కారం. నమస్కారం సార్, జై శ్రీరామ్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఎలా ఉంది ప్రయాణం? ఉందా ప్రయాణం ఒడిదొడుకులతోటి అన్ని విజయంగా దిగ్విజయంగా విజయవంతంగా 5 ఏళ్ళు చేసినాం. మళ్ళీ అది చూసి విజయవంతంగా ఇంకొక 5 ఏళ్ళు నాకు అవకాశం రావడం జరిగింది. ఓకే, ఏదైనా చేయడమే సార్, ప్రజల శ్రేయస్ కోసం మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రజల గ్రామ అభివృద్ధి కోసం నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పొలిటికల్ గా రావాలని మీకు ఇంటెన్షన్ ఉండేనా ఎప్పుడన్నా? అంటే గతంలో సర్పంచ్ చేసిన వాళ్లకు అప్పుడు టీడీపీ హయాంలో నేను విలేజ్ తరపున టీడీపీలో యూత్ అధ్యక్షుడు. ఓకే, అప్పుడున్న సర్పంచ్లకు మేము అవకాశం ఇచ్చినాం మా గ్రామస్తులు. మీకు కావాలనే అవకాశం అంటే ఇంటెన్షన్ ఉండేనా లేదా? అంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు సద్వినియోగం అంటే కరెక్ట్ గా మేము అనుకున్న డెవలప్మెంట్ చేయలే. దాన్ని వదిలేద్దాం. నాకు అప్పుడుండే అంటే వీళ్ళు చేయలేరు, నేను చేయించి చూపెట్టాలని నాకు అనిపించింది. ఓకే, అవకాశం కోసం చూసిన. సో మరి మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా? అవును, నేను లెక్చరర్ గా చేసిన, టీచర్ గా చేసిన. మీ కుటుంబ నేపథ్యం 2 నిమిషాలు చెప్పండి. కుటుంబము అంటే మాకు స్థిర ఆస్తిపాస్తులు ఏవి లేవు. నా ఈ పొజిషన్ కి మూల కారణం మా అన్నయ్య. ఓకే, నన్ను చదివించుడు అన్ని బాధ్యతలు అన్నయ్య. అప్పుడు చేసేటప్పుడు ఊరు పరిస్థితి చూసి నాకు ఒక్కసారి అవకాశం వస్తే నా గ్రామ దిశ దశ మార్చాలని అనుకుంటుండే. అనుకోకుండా అవకాశం వచ్చింది. ఫస్ట్ గుడి చైర్మన్ చేసిన నేను, మా వెంకటేశ్వర స్వామి స్వయంభు దేవాలయం. ఆ చైర్మన్ చేసిన దానికి ప్రజలు ఆ చేసిన సేవను గుడే ఇంత బాగా చేస్తుండు, రేపు రాజకీయాలకు తీసుకొచ్చుకుంటే ఊరును కూడా చేస్తాడని అనిపించి నన్ను తీసుకురావడం. సహజంగా గుడి చైర్మన్ చేసిన వాళ్ళకు రాజకీయ పదవులు అబ్బవు కదా, కానీ ఆ స్వామి వారి అనుగ్రహం వాస్తవానికి ఇది అంటే సత్యం ఇది. అవును, ఖచ్చితంగా. అంటే మీరు అనేది 100%. అక్కడ మనము వచ్చిన దాన్ని ఎటువంటి దుర్వినియోగం చేయకుండా ఆలయ అభివృద్ధి చేసినాం కాబట్టి గ్రామస్తులకు ఆ దైవానుగ్రహంతో నేను మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నాను. సో రాజకీయంగా మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? అంటే మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో మీకు? ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు నాకు మా జితేందర్ రావు గారని ఆలయ అభివృద్ధిలో నాకు మా గ్రామస్తులు ఇక్కడ ఫౌండేషన్. సో మీరు లెక్చర్ గా చేశారు అన్నట్టుగా మేము విన్నాము. అవునవును, బీఈడి ఫిజిక్స్ అన్నది. మరి ఉద్యోగం అయిపోతుంది కదా, ఇదంతా ఎందుకు సార్? ఊరుకు నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చి నేను ఆ ఊరుకు నేను ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచన నాకు. ఇదంతా బురద అంటారు కదా,
బురద అయినా ఎవరో ఒక్కరు ఆ బురదలో దిగక తప్పదు కదా సార్. ఈ శుభ్రం ఎట్లా చేస్తారు వాడిని ఆ బురదలో? అందరం మనకెందుకులే అని పోతే అందరం అదే బురదలో నడుచుకుంటూ పోతే రేపు ఆ పరిస్థితి రానున్న తరాల కోసం నిర్ణయం ఎవరో ఒకళ్ళు ముందడిగే కదా తప్పదు. ఒకవేళ మీకు గవర్నమెంట్ నౌకరు వచ్చినా కానీ మీకు కోటల కింద కూడా ఒకవేళ వచ్చి ఉంటే దాదాపు ఇప్పుడు 1,00,000 పైచీలు కదా మీకు. నేను ఒక 5 సంవత్సరాల నౌకరికి తప్పుకొని రాజకీయ అంటే నా ఊరు పరిస్థితి ఆలోచించి ఆ నౌకర్ని కూడా పక్కకెట్టి ఉంటుంది. మీకు ఈ అంగవైకల్యం ఎప్పటి నుంచి ఉంది? నాకు పుట్టుకతోటి లేదు, ఒక 5 సంవత్సరాలు నడిచిన తర్వాత మాకు అప్పుడు నా ఈ అంగవైకల్యం కోసం మా నాన్నగారు బాగా వాస్తుపాస్తులు కూడా అమ్మిండ్రని తెలుసు. ఏమి లేదు సార్, ఒక్క ఇల్లు, మాది ఉమ్మడి ఫ్యామిలీ, ఇద్దరం అన్న భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, మా అమ్మ ఒకటే ఇంట్లో ఉంటాం. అయినా మీరు 5 సంవత్సరాలప్పటి నుంచి మీ అనుభవం అంటే చాలా గ్రేట్ అయ్యింది. అన్న నాకు ఇక అంటే నాన్న ప్రేమ ఎక్కువ తెలియదు, అన్ని అన్నయ్యనే. అన్నయ్య కంటే ఎక్కువ వదినే, ఇక తల్లి కంటే ఎక్కువ ఆమె. సో అలా అయితేనే ఇలా ఇలా ఈ పొజిషన్ కారణం అన్న వదినే. సరే, ఏదేమైనా హల్ నుంచి బయటపడాలి, తప్పకుండా లీడర్ గా వచ్చారు. తప్పకుండా సార్. సో ఈ లీడర్ గా మరి అవును ఒకసారి సర్పంచ్ చేశారు కదా? అవును సార్. మండల స్థాయిలో పోవచ్చు కదా? అర్థం కాలేదు సార్. మండల స్థాయిలో పోవచ్చు కదా? ఫస్ట్ ఊరును నేను అనుకున్న స్థాయికి ఇంకా తీసుకురావాలి సార్. ఇంకేం తీసుకొస్తారు? అయిపోయాయి కదా, 5 సంవత్సరాలు చేశారు కదా. 5 సంవత్సరాలు చేసినాము. 5 సంవత్సరాలలో నేను అనుకున్నది ఒక 50% వరకే చేయగలిగిన. అది మా ఎమ్మెల్యే గారు, మా జితేందర్ రావు గారు అందరి సహకారంతో. ఓకే, చాలా మంది ఎక్కడ ఏ ఆప్షన్ ఉన్నాడికి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకున్నాం. అనుకున్న దానికంటే చేసినాం. ఈ ఒక్క 5 సంవత్సరాలు నాకు వస్తే ఇంకా చేయాలనుకున్నా, మా వెంకటేశ్వర స్వామి దయ వల్ల వచ్చింది. అది చేసి ముందు తరాలకు ఇవ్వాలి. నేను నాకు ఇది ఒక్కటే కావాలి అని నేనే ఉండాలన్న ఆలోచన నాకు లేదు. సో మీ ఊరికి గతంలో ఉండడానికి ఇప్పటికి తేడా ఏం చేశారు? రేపు రాబో కాలంలో ఏం తేడా చేస్తారో 2 నిమిషాలు చెప్పండి. గతంలో అంబార్పేట అని అంటే ఎక్కడా అని అంటుండే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంబార్పేట అనే స్థాయికి తీసుకొచ్చింది. అంబార్పేట అంటే జగిత్యాల వెంకటేశ్వర స్వామి అంబార్పేటనా? అప్పుడు అంబార్పేట అనేది ఒకటి ఉందా అంటే, మీరు ఇప్పుడు వచ్చినట్టయితే మీరు ఇలా వచ్చారు, అట్లా వస్తే అసలు ఊర్లోకి వచ్చేదాకా అసలు ఊరికి వెళ్తున్నామా అడవిలోకి వెళ్తున్నామా అనే అపోహ ఉంటుండే ఎవరన్నా కొత్త వారు వస్తే. ఎవరన్నా అంబార్పేటకు పిల్లని ఇవ్వాలన్నా ఇడికి వెళ్ళి చేసుకోవాలన్నా ఆలోచిస్తుండే. ఇప్పుడు కూడా కొన్ని అవి ఉన్నాయి. నా ఊరికి బస్సు లేదు, దగ్గర ఉంది కదా. దగ్గర ఉన్నా కూడా సార్ బస్ అనేది ఒక గ్రామానికి వెళ్తుంది అంటేనే ఆ ఒక ఊరు ఉంది అనేది గుర్తింపు ఉంటుంది. ఇంటర్లింక్ ఏదైనా విలేజ్ ఉందా? ఇటు అంతర్గాం ఉన్నది, ఒగులాపూర్, రాఘోజపేట అవన్నీ ఉన్నాయి. దానికి ఇంటర్ కనెక్ట్ చేసినాం. ఊరు చుట్టూ మొత్తం బీటీ రోడ్లు చేసినాం. ఇవన్నిటిని ఇంకా పూర్తిగా ఉనికిలోకి తీసుకురావాలంటే ఈ 5 ఏళ్ళు నాకు కావాలి సార్. అవును, ఈ మధ్యలో బీసీ నినాదం వచ్చింది. మీరు బీసీ వైపేనా లేదా అందరి వైపు ఉంటారా? అంటే మీరు అన్నదానికి ఫస్ట్ బీసీ అనేది ఖచ్చితంగా బీసీలకు అవకాశం రావాలి. ఎవరు ఇవ్వాలి అని అంటే ఫస్ట్ బీసీల లోపల చైతన్యం రావాలి. ఎలాంటి చైతన్యం? ఎలాంటి చైతన్యం అంటే మనం కూడా చెయ్యాలి, అది కూడా ఒక నిబద్ధతతో చెయ్యాలి. ఎటువంటి ప్రలోభాలకు మనము లోపడకుండా, బీసీ నినాదం అంటే బీసీలే చేయాలని కాదు, బీసీల లోపల అన్ని రకాలుగా అన్ని ఓర్చుకున్న కులాలు ఉన్నాయి. అందులో అన్ని రకాల కష్ట నష్టాలకు ఓర్చుకున్న అటువంటి వాళ్ళైతే పరిపాలన అనేది కరెక్ట్ చేయగలుగుతారు. ఓకే, మరి ఏ లోపం వల్ల బీసీలు ఈ 80 సంవత్సరాల నుంచి బయటికి రాలేకపోయారని మీరేమైనా గమనించారా? కరెక్ట్ నాయకత్వం లేకపోవడం వల్ల. ఎవరి దగ్గర లేదు. బీసీలలో ఉన్న వాళ్ళని ముందుకెళ్ళనియట్లే. మన బీసీలలో, మా బీసీలలోనే ఓకే ఉన్న నాయకుడిని ముందుకు పోయడానికి ఎవరు కారణం? అందులో ఉన్న వాళ్ళే బీసీలలోనే ఉన్నారు. అది అంటే కుట్రదారులు ఎవరు అంటే అట్లాగా దీనికి కుట్ర కూడా ఉంటది. వెనుక ఇప్పుడు నేను ఒక నాయకుడిని ఉన్నా, నేను మంచిగా వెళ్తున్నానంటే ఈయన ఎదగనియద్దని వెనుకకు లాగే వాళ్ళు నా వెనకనే ఉంటారు. నీ వెనకనే చేయించే వాళ్ళు ఎవరు? ఇంకా వేరే వాళ్ళ హస్తం ఉంటది కదా ఇందులో. సార్ అది ఎదుగుతాయి. ఇప్పుడు పరిపాలన జరిగేటి వేరే ఉంటాయి, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతిదీ బీసీ అని వస్తుంది. అవును, వీళ్ళు వస్తే రేపు మనం ఉనికి కోల్పోతాం కదా. ఎవరు అనుకుంటారు అట్లా? అంటే మా ఈ బీసీ అదే వేరే అంతే సార్. అది అంటే బీసీ వాళ్ళను ఎదుగనిస్తే రేపు అంటే ఇప్పుడు ఉన్న ఇంతవరకు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉనికిని కోల్పోతామని వీళ్ళ లోపల వీళ్ళకే మనము కుమ్ములాట చేసినట్లయితే ఆ బీసీ నినాదం ముందుకు తీసుకొచ్చేది వాళ్ళే, వెనక నుండి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి దాన్ని అనగదొక్కేది వాళ్ళే. అది మనము ఈ బీసీలు గమనించలేకపోతున్నాం. దీనికి ఇప్పుడు ఏకైక రెమెడీ ఏందనుకోవచ్చు? యువత అంటే చదువుకున్న వాళ్ళు రావాలి సార్ ఖచ్చితంగా. ఆ చదువుకున్న వాళ్ళు వచ్చి ఏంటిది అని అంటే స్వలాభం కోసం కాకుండా, సొంతగా డెవలప్మెంట్ కాకుండా వ్యవస్థ కోసం
ఒక వ్యవస్థ ఒక నిర్మాణం చేసుకోవాలి. నిర్మాణం చేసుకొని దానికోసం ఖచ్చితంగా పోరాడేటోళ్ళు కావాలి. మొన్నటి 42 విఫలం కావడానికి బలమైన కారణం ఏంటి? బలమైన కారణం అంటే కరెక్ట్ అంటే పోరాడేటి కరెక్ట్ అడిగే వాళ్ళు లేకనే మా దగ్గర బీసీలలో. సరే మీరేమో లేదు కావచ్చు, సీఎం లాంటి వాడే ముందుకు వచ్చింది కదా, అది ఒక కుట్రపూరితమేనా సార్? కుట్రపూరితమేనా? 100% అది 100%. మీరు ఇప్పుడు అదే పార్టీ ఇప్పుడు రాజ్యాంగం మీరు అదే పార్టీ ఉన్నారు. అవును, అదే పార్టీలో ఉన్నా, మా ఎమ్మెల్యే గారితో ఉన్నా. అదే మరి ఏదైనా మనము రేపు ప్రొద్దున అక్కడికి వెళ్ళి నాకు ఏది వచ్చినా మనం ఒకటి ఖచ్చితంగా మాట్లాడాలని అనుకుంటే ఆ 42% మనకు రావాల్సిన అవసరం ఉంది. వారు చెప్పింది జరగదని కూడా మనకు తెలుసు. దాన్ని కొంతమంది ఎట్లా అంగీకరించగలిగిన? అసలు 42% అనే ఏది డెడ్ లైన్ లేకపోతే ఆ బార్డరు ఏది అది పెట్టింది ఎవరు, ఎందుకు పెట్టారు అట్లా? అది అందరికి తెలిసిన విషయం సార్. అది ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అవును, కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు 42% ఉన్నారా? మేము 42% లో లేము. ఇప్పుడు అధికారపూర్వకంగా మొన్న డిక్లేర్ చేసినటువంటి పర్సెంటేజ్ ఎంత? అది ఈ పార్టీ తీసుకున్న 42% గానీ రాజ్యాంగబద్ధంగా అంటే మనం ఒక మొన్న కులగణనలో తేలింది ఎంత? తేలింది 52 టోటల్ గా. 52. అవును 52. బట్ ఏది అది ఇంకా 60 పోతుంది. 60 కాకపోతే వాళ్ళు వీళ్ళ పరంగా చేసుకున్నారు అది పార్టీ. ఓకే, అంతేగాని 52 ఉంటారు. అవును, కానీ 42 ఇస్తామంటారు. ఇది ఎక్కడ న్యాయం మరి? అది ఇయ్యరాదు సార్. అది ఎలా ఇయ్యగలుగుతారు? అది అంటే అది చేయలేకనే సార్. అంటే మనం కరెక్ట్ గా ఆలోచించి అధికారం కొరకే ఇదంతా అధికారం కోసం. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా? ఉన్నది. నేను తెలంగాణ జరిపేటప్పుడు నేను ఫిజిక్స్ ఇక్కడ హెచ్ఆర్డి కాలేజీలో పీజీ చదువుతున్నా. ఓకే, యాదయ్యకు నాకు ఇంత డిస్టెన్స్ ఉస్మానియా కాలేజీలో. నా మీద కేసులు కూడా అయితే అడిగి పారిపోయి ఇటు వచ్చినాం. కానీ అది నేను ఎక్కువగా ఎప్పుడు చెప్పలే, మీరు అడిగిరు కాబట్టి చెప్పండి. హెచ్ఆర్డి కాలేజీలో నేను చదివేటప్పుడు కాలేజీ అప్పుడు జేఏసీ లీడర్ నేనే. హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ కాలేజ్ అని నారాయణ గూడ ఫ్లైఓవర్ అనుకుని ఉంటుంది. అప్పుడు ఉన్నాం కాబట్టి ఆ ఉడుకు రక్తం మీద అందరు చేస్తున్నారు కాబట్టి బస్సు అద్దాలు అవి పలగొట్టడం వల్ల అప్పుడు నా మీద కూడా కేసు అయింది. అక్కడికి వెళ్ళి వచ్చినాం. అవన్నీ పోయేదాకా నేను మళ్ళీ ఇటే ఉన్నా. అప్పుడు ఉస్మానియా నేను ఉన్నది విద్యానగర్ నల్లకుంటల. ఉస్మానియా మెయిన్ గేట్ ఇక్కడ యాదయ్యకు నాకున్న డిస్టెన్స్ ఇంతే. ఆయన ఉద్యమంలో ఈ ఇంటికి అప్పుడు ఉన్నా కూడా అప్పుడు మొండితనం తోటి తెగించి పోరాడినాం. ఇప్పటికీ నేను మా ఎమ్మెల్యే గారితో కూడా నేను ఈ వాటి చెప్పలేదు. నేను తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కళ నెరవేరింది అనుకోవచ్చా? తెలంగాణ వచ్చింది కదా. అవును, నెరవేరిందా? తెలంగాణ రాష్ట్రం రావడం అనే కళ నెరవేరింది. అందులో కొన్ని వరకు మాత్రం నెరవేరింది. కొన్ని వరకు నియామకాలు అనేటివి కాలేవు. నియామకాలు కాలేవు అంటే కొన్ని పరంగా రైతుల పరంగా కొన్ని చూసుకుంటా అంటే పార్టీల పరంగా నేను అనట్లేదు. పార్టీల పరంగా పక్కకెడితే కొన్ని అంటే మిగతా రాష్ట్రాలకు వెళ్ళి మనం గమనించినట్లయితే కొన్ని మాత్రం నెరవేరినాయి. అంటే కేవలం అనుకోని కూడా అయినాయి అవి. తెలంగాణ రాక కొరకు ఒక కూలి తల్లి కూడా కూలి వదిలిపెట్టుకొని సమైక్యంగా సబ్బండ వర్గాలు పోరాటం చేశారు, ఓడిపికి వచ్చారు, వంట చేశారు, రకరకాలు చేశారు. ఇప్పుడు ఆ తల్లి అడుగుతుంది, అప్పుడు నా కొడుకు చిన్న పిల్లవాడు, నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను, తెలంగాణ వస్తే నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు మారుతాం అనుకున్నాము, ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అనే దానికంటే సార్ ప్రతి వాళ్లకు తెలంగాణనే రావాలి అంటే తెలంగాణ రావడం వల్ల మనకు కొన్ని మౌలికంగా మనం కొన్ని సృష్టించుకున్న ఆస్తులు ఉన్నాయి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగ నియామకాలే కాకుండా దానికి కంటే మభ్యపెట్టిండ్రు, చెప్పిండ్రు, ఒప్పించిండ్రు, రెచ్చగొట్టిండ్రు, రోడ్డు మీకు లాక్కొచ్చిండ్రు, ఇవన్నీ చేశారు కదా. అవన్నీ చేయకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేకపోతుండే కదా. మరి ఇప్పుడు నాకు ఒక కొడుకు పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. నీ కొడుకు పరిస్థితికి నీకు కావాల్సినన్ని ఉన్నాయి, దాన్ని వినియోగించుకుని కరెక్ట్ నాయకుడిని తీసుకోవట్లేదు. ఎవరు చేయాలి? అవును సార్, అప్పుడున్న ఎలక్షన్ లో అప్పుడు అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ జనం? జనరల్ అడుగుతున్నా. అంటే మీరు అడిగారు ఆ తల్లి ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంది అని అంటే ఆ కొడుకు ఇచ్చే పరిస్థితి ఉన్న నాయకుడిని ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నారు? మీరే కదా ఇది ఇస్తామన్నది. ఉద్యోగం ఎక్కడ సాధ్యం కాదు సార్. ఇంటికొకటి కాదు. నియామకాలు నీళ్ళనేటి వచ్చినాయి, నియామకాలు అనేటి. సార్ ఇంకొక రకంగా అడుగుతాను మిమ్మల్ని. తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది, కేవలం అధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణమా ఇంకోలా ఎవరైనా కానివ్వండి, మొత్తం మీద అధికారం ఒక పదవిలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ రూపురేఖలు మారినాయి. మరి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల రూపురేఖలు ఎందుకు మారలేదు? లేదు సార్, మనం అది అందులో కొంతవరకు మనము సాధించగలిగినాం. సబ్బండ వర్ణాలకు అనేటి
ఎప్పుడైతే ఈ ప్రజలు ప్రతిదీ నాకు అక్కడికి వెళ్ళి గవర్నమెంటే ఇయ్యాలని అనుకుంటే ఆ రూట్లో ఆలోచన మరి మీరే అంటున్నారు కదా ఫ్రీ 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 అని వేలం వేస్తున్నారు కదా సార్. ఫ్రీ అనే దానికి ఎవరు ఫస్ట్ ఆద్యం పోసింది? అక్కడికి వెళ్ళి ప్రజలను ఆ కోవలకు తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఓకే. అదే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి. ఎందుకని? ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రం ఇంకేం కావాలనేది వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకొని ఇస్తారు కదా ఒక రాష్ట్రం ఇచ్చేటప్పుడు. దానికి తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిసారి నీకు ఒక రాష్ట్రం ఇస్తున్నాము, నీ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తాని అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. మరి వీళ్ళు ఇచ్చుకున్నారు. అది నమ్మినోళ్ళు ఇచ్చినోళ్ళు వీళ్ళిద్దరు కరెక్ట్ లేనప్పుడు మోసపోవడం అనేది అది సాధ్యం. సరే, తెలంగాణ వచ్చింది, దొడ్ల పరిపాలన వచ్చింది, అవును, తర్వాత ఇప్పుడు రెడ్ల పరిపాలన వచ్చింది. తేడా అయింది. బీసీ పరిపాలన వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్నది తేడా ఏముంది? ఇప్పుడు తేడా ఏమి లేదు. పొయ్యి మీద ఉండి పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది, అయిపోయాయి అంతే. అంటే ఇది కూడా మనము ముందు తెలిసే కదా, అంటే ప్రజలకు తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు సార్? అవగాహన లేదు. అవగాహన లేదు అనుకుంటా. అవగాహన ఒకటి చూడండి సార్, అవగాహన రాహిత్యం. ఇప్పుడు తెలుసా ఏమన్నా? ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుసా? తెలుసు ఏం జరుగుతుందని తెలుసు. నాయకుడు తెలియని లేదు. అంటే ఇప్పుడు నేను సర్పంచ్ వస్తున్నా సార్, మీరు ఒక్క గుండంగానే ఉండకండి, బయటకు రండి. బయటకు వచ్చి చెప్తున్నా. ఇప్పుడు నేను 5 ఏళ్ళు చేసిన, మళ్ళీ నేను అంటే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నా సార్. నేనేం చేస్తాను కాదు అంటే ఒక నన్ను ఉదాహరణగా చెప్తున్నా. అంటే నా గ్రామానికి సంబంధించి ఒక కాడ ఎక్కడికి వెళ్ళిన పల్లెల నుంచే మొదలవుతుంది. పల్లెల పట్టణాలు, దేశ భవిష్యత్తు కూడా గ్రామాలలోనే ఉన్నది. మీరు ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అన్నారు. ఆ గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న గాంధీజీ చెప్పింది గ్రామాలే. మరి ఆ గ్రామాలలోనే మొదలు పెడుతున్నారు. మరి ఈ గ్రామాలలో ఉన్న గ్రామ ప్రజలు ఆలోచించాలి కదా. ఒకప్పుడు అంటే అది లేదు. ఇప్పుడు అందరికి చదువులు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. చదువుకున్న యువత కూడా ఏంటిది అనేది ఆలోచించట్లేదు. అప్పటికి ఎవడో ఒక్కడు ఆలోచిస్తే వాడిని వెనక పెట్టేస్తున్నారు. అలా ఉన్నన్ని రోజులు. ఇప్పుడు ఏం కావాలి మీ బీసీలకు? మీ బీసీ ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలి? సామాన్యులకు బీసీ ప్రభుత్వం రావాలని అంటే ఇప్పుడు మనం అనుకోగానే బీసీ ప్రభుత్వం వచ్చే ఒక్కసారి పోటీ చేస్తారు, 2 సార్లు పోటీ చేస్తారు, 3సారి రాదా? 3సారి రావడానికి ఆ 3సారి దాకా పోనిస్తే కదా సార్ ఇల్లు ఉన్నోళ్ళే పోనివ్వాలి. ఇప్పుడు 2 రకాలు ఉన్నది. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ మీరు బీసీలు రావాలంటారు, ఇట్లా తీసుకొచ్చి ఇన్ని వెనుకకు లాగురాని అనేటప్పుడు అప్పుడు ఆ బీసీల లోపల ఆలోచన శక్తి పెరగాలి. అది ఎవరి నుండి పెరగాలి? ఇప్పుడు వచ్చే యువత. ఇప్పుడు నేను ఎంఎస్సీ ఫిజిక్స్ అది కదా సార్, నేను ఎందుకు రావాలి? నాకు ఇప్పుడు నేను బయట చెప్పుకుంటే నాకు ₹1,00,000. నేను కూడా అంటే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నేను నన్ను గెలిపించిన నా ప్రజలకు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. నేను ఎటు వెళ్ళాలి? తప్పదు, అభివృద్ధి కోసం వెళ్ళాలంటే రూలింగ్ కాడికి వెళ్ళాలి. నేను అలాంటి వీటి కోసం కొన్ని మనం కోల్పోవాల్సి ఉన్నది. కొన్ని అంటే అనుకున్న దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువనే కోల్పోవాల్సి ఉంటది. కోల్పోతున్నాం. అది ఎప్పుడు సాధ్యమైతే అంటే మన రాష్ట్రంలో అత్యధికంగా, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీసీలకు అధికారం రావాలి అన్నప్పుడు నరేంద్ర మోడీ బీసీ ఏం సార్ మీరు బాగా చెప్తున్నారు. అవును, దేశవ్యాప్తంగా ఉన్నదానికి మన రాష్ట్రంలో ఉన్నదానికి చాలా తేడా ఉంది సార్. నరేంద్ర మోడీ అగ్రవర్ణాల అంటగాగుతున్నాడు, నిజమేనా? ఇది తప్పు సార్, 100%. 100 అంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ నిజంగానే అగ్రవర్ణాల గిట్ట వాళ్ళకే నరేంద్ర మోడీ అన్ని చేస్తున్నాడు అని అంటే ఈ రోజు ఏ రైతు గాని ఎవరు గాని ఆయన ఒకవేళ గిట్ట చేసిండు అని అనుకుంటే ఇమీడియట్లీ దాన్ని నేను చేసింది పొరపాటు అనేటువంటి అంగీకరించే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఆయన. ఎక్కడ అగ్రవర్ణాలకు కొమ్ముగాస్తున్నాడు కదా. మరి పెట్టుబడిదారులు కాదు సార్. ఇప్పుడు ఏది వాషింగ్ పౌడర్ నిర్మా సార్ మీరు ఈవీఎంలు ఏంటి సార్? ఈవీఎంలు అన్నారు కదా, ఈవీఎంలు ఏంటిది మీరు చెప్పండి. దానికి ఈవీఎంలు అన్నారు. ఆయన నిజంగా గంగాధర కృష్ణ కనుక నిలబడ్డారు అనుకోండి, అవును, ఆ ఓటు గంగాధర పోవాలంటే గంగాధరగా పోవాలి. అది తప్పు సార్. ఒకటి, ఆ ఓటు కృష్ణ పోవాలంటే కృష్ణగా పోవాలి. అంతే. అది నిరూపించే తత్వం నిరూపిస్తున్నారు సార్. ఎలక్షన్ కమిషన్ వస్తలేదు, మీరు ఆడుతున్నారు. ఓకే సార్, మీ క్వశ్చన్ కు మీరు ఒక క్వశ్చన్ వేసారు ఈవీఎంలనే. ఏంటి క్వశ్చన్ వేసారు? ఏమన్నారు? ఈవీఎంలతోటి ఏదంటే అది చేయొచ్చు అని. మొన్న గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి సపోర్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వములో ప్రధానమంత్రి ఇప్పుడు కూర్చున్నారు? ఏ రాష్ట్ర సపోర్ట్ వల్ల? ఆంధ్రప్రదేశ్. మరి ఈవీఎంలు ఉన్నప్పుడు అవును సార్, లే అది తప్పు సార్. అది తప్పు, 100% తప్పు. మీ ఊళ్ళో ఓట్లు ఎన్ని ఉంటాయి? మా ఊళ్ళో 887.
పోయినసారి పోలేని పోయినసారి 681. ఎంతమంది ముగ్గురం. మనిషిని ఏది పంచుకుంటే ఎవరెవరికి ఎంత వచ్చినాయి? నాకు 325 వచ్చినాయి, ఇంకో ఆయనకు 229, ఒక 37. ఇప్పుడు మొత్తం లెక్క అయితే ఎన్ని 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 పోలే? 681. మొత్తం ఈ ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురికి వచ్చిన ఓట్లు ఎన్ని? 681 సార్. ఓట్లు ఎన్ని? 700 చిల్లర. అప్పుడు 1000 ఓట్లు వచ్చినాయి లెక్క. అది తప్పు సార్. నేను చెప్తున్నా కదా, సాక్ష్యం కావాలని చెప్పు. ఈవీఎం నేనేమంటున్నా 1000 ఓట్లు వచ్చినాయి లెక్క. దీనికి మీరు కట్టుబడి ఉంటారా ఉండరా? కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా ఇస్తారు సార్. అదైతే అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది లేదు సార్. అదైతే ఈవీఎం తప్పు అనేది ఒప్పుకున్నాడు తప్పు. అదైతే నేను ఎందుకంటున్నా అంటే ఈడీ రకరకాలు వస్తారు. అవును. మన సబ్జెక్ట్ అంటే నేను ట్రాక్ లోనే ఉన్నాను, స్వరాజ్యం పైన ఉన్నాను. అంటే ఈడీ వచ్చుతోనే గంగాధర్ది బ్లాక్ అవుతుంది ఇండస్ట్రీ. మీరు మా పట్టుకొచ్చుతోనే వాషింగ్ పౌడర్ నిర్మెట్లు అవుతుంది. ఇప్పుడు చెప్పు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు, మీరు అందరికి వెళ్ళారు ఈవీఎం లేని అన్నారు. మరి అదే ఈవీఎంలే కాదు, ఇది కూడా ఉన్నది అంటున్నా. ఏది సార్? ఈవీ ఇప్పుడు మీది మీ యొక్క ఇండస్ట్రీని క్లోజ్ చేస్తాం, ఈడీ వస్తుంది, అవును, క్లోజ్ చేస్తుంది. మీరు మా పార్టీకి వస్తూనే మళ్ళీ మీకు లాక్ ఓపెన్ అవుతుంది, అన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మంచి అవుతుంది అంటే దానికి చరిత్రలో జరుగుతుంది అంటున్నాను నేను. చరిత్రలో జరుగుతుంది. ఇప్పుడు ఓకే సార్, వాళ్ళను ఆ కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ప్రజలను ఎంతవాడి దోసుకుంటలేరా? ఎవరు? ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ప్రజలను నేను దోసుకుంటాను కాబట్టి ఆయన దోసుకుంటామన్నా? దోసుకుంటామని కదా మరి. అట్లా కాదు, వాడికి అంటే ఒక నిబద్ధత అలవాటు. రాహుల్ గాంధీ మొత్తం మీద బయటపడుతున్నాడు. రాహుల్ గాంధీ మొత్తం మీద బయటపడుతున్నాడు. రాహుల్ గాంధీకి మోడీకి నా రాహుల్ గాంధీ నా మోడీ అని నేను అనట్లేదు. నేను ఒక సామాన్య వ్యక్తి లెక్క మాట్లాడుతున్నా. ఒక సామాన్య ప్రజలు ఏదైతే ఆలోచించాలి అని అనుకుంటున్నానో అలా ఆలోచించేటోళ్ళు రావాలని నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా. సరే, మీ ఏది ఒక బీసీ నాయకుడు రావాలంటే ఇప్పటికైనా కానీ ఎలాంటి కట్టుబాట్లు ఉండాలి, ఎలాంటి విధానంలో రావాలి? ఎలాంటి విధానం అని అంటే ఫస్ట్ మనకు గ్రామ స్థాయి నుంచి బీసీల లోపల చైతన్యం రావాలి. అది రాలించే పరిస్థితులు లేదు. ఇక్కడ రెండు తరగాలు ఉన్నాయి, 2 తరగాలు ఉన్నాయి. అక్కడ నేను ఇంకోటి వారసత్వం కూడా వచ్చే అవకాశం, ప్రతి గ్రామంలో కూడా వారసత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవును, అవునా కదా? అవును. మరి వాళ్ళు తప్ప మరి మీ బీసీలు ఎందుకు రాకూడదు? అంటే ఇప్పుడు మేము కూడా అట్లా ఆలోచించాలి కదా సార్. వాళ్ళే ఎందుకు ఉండాలి, మన లోపల ఎందుకు ఉండద్దని ఆలోచించాలి కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఇప్పటి ఈ రాబో 5 సంవత్సరాల కాలంలో నేను కూడా కొంత మార్పు తీసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారా? నేను కూడా అనుభవించిన సార్. మీ వంతు ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మనం ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఇట్లనే ఉందామా అని అంటే కొన్ని సందర్భాలల్లా అంటే ఇప్పుడు మీరు నాకు గురువు లెక్క, మీతోటి కూడా ఏకీభవించి ఏంటి మా పరిస్థితి ఎటుపోతుందని నిలదీసి చాలా అనుభవించిన నేను. అగ్రవర్ణాలు కూడా సానుకూల వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో మంచి వాళ్ళు అందరు ఉంటారని అనలేము, అందులో అందరూ చెడ్డోళ్ళని మనం చెప్పలేము. ఎండ్లో అయినా అది. సో రేపు ఏకైక మార్గం బీసీలు ఎంత కొట్లాడుకోండి. బీసీ వ్యక్తి వస్తే బీసీ వ్యక్తి ఎంత కొట్లాడుకున్నా ఏం లేదు. ఎస్, అన్రిజర్వ్డ్ లో అంటే జనరల్ లో అగ్రవర్ణం ఒక దిక్కు, బీసీ ఒక దిక్కు అయితే అన్ని పార్టీలు వదిలిపెట్టి బీసీలు అంతా ఐక్యం కావడానికి సిద్ధంగా ఉండరా చెప్పి అంటే ఉండవలసిన అవసరం ఉందా లేదా? ఉండవలసిన అవసరం ఉన్నది. ఉన్నప్పుడు మాత్రమే ఈ బీసీలకు అంటే ఇప్పుడు మనం పడేది మన భవిష్యత్తు అంటే భావితరాలు కావద్దు అని అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. దేశం ఎక్కడ ఉంది అభివృద్ధిలో? 7వ స్థానంలో ఉన్నదా? నాకు తెలియదు. మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? సరే, ఆ స్థానం దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచ దేశాలతో చూస్తే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే చాలా ముందు ఉన్నాం. అంతేనా? అవును, పక్క అదే మాట ఉంటుందా? అవును, కట్టుబడి ఉంటా. మీరు అడగండి, నేను ఎక్కడ దానికి చెప్తా నేను కూడా. ఓకే, వెలుగుతున్న దేశం అంటారు. అవును, ప్రపంచంలో 1వ వంతు 2వ వంతు 3వ వంతు రకరకాల అంటాం. అవును, ఏదో ఈ తాను అంటారు కదా. సో రేపు 26 జనవరి రోజు అవును మా దేశం గొప్ప దేశం అని ప్రధానమంత్రి లేదా ఎవరైనా కానీ మాట్లాడుతుంటారు. అసలు అంటే 26 or 15th డెలిగేట్స్ వస్తుంటారు కదా. సో వాళ్ళకి చెప్పనక్కనే చెప్తున్నామా లేదో నాకు తెలియదు. కానీ మన స్లోగన్స్ ఏంటి? ఇది కట్టుబాట్లకు రకరకాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం కదా. ఎంత గొప్ప దేశం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 100కు 99% మేము రేషన్ ఇస్తున్నామండి అంటే దీని అర్థం నేను ఇప్పుడు చెప్పండి. 100కు 99% రేషన్ ఇస్తున్నామంటే సార్ ఇప్పుడు 10 ఎకరాలు అర్థమైంది. దాని అర్థం అంటే వెనుకబడి ఉన్నట్టు కాదు. అది వెనుకబడి ఉన్నట్టు కాదు. అర్థమైంది. అంటే మీరు అడిగే దాని ప్రకారం అర్థమైంది. అవతలి డెలిగేట్ ఏమనుకోవాలి? అవతలి కంట్రోల్ ఏమనుకోవాలి? లే, ఆ రేషన్ కంట్రోల్ ఏమనుకోవాలి? మనం రేషన్ ఒక్కటే చూడాలి. చూడాలి సార్. ఇప్పుడు చూడాలి ప్రతి ఒక్క
ఇంకేం చూడాలి? అన్ని చూడాలి. ఏడా ఇప్పుడు రేషన్ గురించి ఎందుకు మీరు దాన్ని వెనుకబడి ఉందని ఎట్లా అనుకుంటారు? తెలంగాణకి ఎంతమంది బతకతున్నారు మీరు తెలుసా? తెలంగాణకు అంటే ఇది తెలంగాణకే కాదు, ఎక్కడికి అయినా తెలంగాణకి ఎంతమంది బతకతున్నారు తెలుసా? అవును సార్, మన తెలంగాణలో కూడా బతకబోతున్నారు అడిగిపోయాను. చాలా దేశాలకి. అదొక పరిస్థితి. ఇప్పుడు కూడా ఏంటి? దుబాయ్ పోతున్నారు, ఇజ్రాయెల్ పోతున్నారు, అన్ని దేశాలు. ఇంకోటి వ్యవస్థలో ఉద్యోగం కొరకు పోవచ్చు, అవును, కూలి కొరకు పోవచ్చు. Yes. కూలి కొరకు ఇప్పుడు మా గ్రామానికి అర్థమైంది. కూలి కోసం పోతున్నామంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సరైన కూలి ఇవ్వకపోవడం, దేశం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నాను, తప్పనట్లేదు ఇక్కడ. అవును, బయటికి రావాలంటున్నాయి. బయటికి రావాలంటే సార్ ఇప్పుడు ఇద్దరం అన్నదమ్ములు ఉన్నాం, మగోళ్ళు కూడా వచ్చి నాటేస్తున్నట్టు అర్థమైంది. దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో వానికి బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి. వాడు సంపాదించేదానికంటే అక్కడ ఉన్న కాడ ఆడ అనుకున్న దానికి సంపాదించలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు? అది చెప్పండి. ప్రభుత్వాలు మనం అనుకున్న దానికంటే అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని గురించి పక్కకెడితే దేశవ్యాప్తంగా చూస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే సామాన్యులకు అనుకున్న దానికంటే ఎక్కువనే చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకునే కాడ ఈ దళారీ మధ్యవర్తులు ఇప్పుడు ఉన్నారు కదా సార్, ఈ మోసగాళ్ళు. ఇప్పుడు అంతటా ఉన్నారు అన్ని. సరే, ఇంకొక మాట చెప్తాను. మీరు గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేశారు. మీకు ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తే పోతారు, లేకపోతే లేదు ఉన్నది. మీకు ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి కదా, చాలా క్లియర్ అడుగుతాను. ఓకే, మీ గ్రామ పంచాయతీల్లో అఫీషియల్ అన్అఫీషియల్ జీతం తీసుకునే వాళ్ళు ఒక 29 మెంబర్స్ ఉంటారు. అవును, అంతే కదా? అవును, యాజ్ పర్ చట్టం ప్రకారం. అవును, చట్టం ప్రకారం. ఈ 29 వ్యక్తుల కన్నా దాటిపోతుంది ఒక సమస్య మీ గ్రామంలో? పోతుంది సార్. ఎట్లా పోతుంది అంటే ఎట్లా పోతుంది? 29 వ్యక్తులు అందరూ సమానంగా ఆలోచించలేకపోతారు. ఎందుకున్నారు? అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు సార్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం కదా, వాళ్ళు ఎందుకున్నారు సార్? ఇక్కడ ఈ 29 వ్యక్తుల కన్నా మీ గ్రామ సమస్య ఏది ఉన్నదండి, ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇస్తే అది ఏ అధికారికి ఒక అధికారికి అటాచ్ అయి ఉంటుంది. సో గ్రామస్తుడు మండలానికి ఎందుకు పోవాలి, గ్రామస్తుడు జిల్లాకి ఎందుకు పోవాలి? వాళ్ళకి ఏం అవసరం? 29 మంది అఫీషియల్ గా అన్అఫీషియల్ గా గవర్నమెంట్ వేతనం తీసుకుంటూ ఇక్కడ సర్వీస్ చేయలేకపోవడం ఏంది ఇదంతా? ఎప్పుడన్నా మీరు దీనిపైన ఏమన్నా రేజ్ చేశారా? చేసినాం. ఇప్పుడు మాకు జనరల్ బాడీలో చేసినాం. ప్రజావాణి అని కలెక్టరేట్ లో ఉంటది. ఏమైతుంది? ఎవరు రెస్పాండ్ లేరు, అధికార యంత్రాంగం అనేది కరెక్ట్ లేదు. ఆనే ఉన్నది అంటే దాన్ని మార్చాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా అన్అఫీషియల్ గా ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కదా ఇక్కడ ఉన్నది కూడా. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఓకే సార్, మీరు అన్నది కరెక్టే. ఈ వ్యవస్థలను చాలా వరకు మార్చినాయి సార్. ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది చూస్తా నేను మళ్ళీ 4th ఇయర్ వస్తాను. 4th ఇయర్ కాదు సార్, ఇయర్ రండి. లేదు, 4th ఇయర్ వస్తాను. అప్పటికి ఇప్పటికి 29 మంది ఉద్యోగస్తులను ఏ విధంగా మీరు మౌళ్ళు చేస్తారో ఈ గ్రామంలో ఒక కాగితం కూడా గ్రామం దాటి పోకుండా ఏం చేసినా కానీ ఇదే ఉద్యోగస్తులు ఈ కాగితం పట్టుకొని ఎక్కడికైనా పోనీ అండి, స్టేట్ లెవెల్ పోతారా, సెంట్రల్ లెవెల్ పోతారా, మళ్ళీ వస్తుందా రాదా చూద్దాం. అంటే సార్ కరెక్టే, మీతోటి నేను ఏకీభవిస్తా. ఇప్పుడు మీరు ఒక అధికారి, నేను మీతోటి ఫైట్ చేస్తే మీరు పోయి నాకంటే పై లెక్క ఉండేసరికి ఫైట్ ఎందుకు? లేదు, ఆయుధానికి సమాధానం కావాలి. ఆయుధానికి సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నా కూడా ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి థింకింగ్ పెట్టినవన్నీ. అటువంటి పని చేసినప్పుడు నాలాంటి వాళ్ళు బీసీ నాయకులు వస్తే తప్ప మరో మార్గం లేదా? పోనీ లేదు సార్, బీసీలు వచ్చినా కూడా అలా చేస్తారని మనం 100% చెప్పలేము. మరి మీరే గిట్ల చెప్తే ఇక బీసీలు ఎక్కడ ఐక్యత అవుతారు? బీసీల ఐక్యత ఎందుకు? ఐక్యత వచ్చినప్పుడు మాత్రమే. ఏం కోల్పోతున్నాం మనం ఎలా చేయాలని వచ్చినప్పుడే ఆ బీసీ అన్నట్టు నినాదమే పట్టుకొని కాకుండా బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల లోపల ఇప్పుడు బీసీలలో ఒక మంత్రి ఉన్నాడు సార్. ఏ బీసీకి ఆ బీసీ మంత్రి తీసుకొచ్చి మొత్తం పెట్టగలుగుతుంది సార్? లేదు. అంటే ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చే వరకే అందరు నా అనుకుంటాను, అంతే. అది కానప్పుడు అలా కాకుండా ఒక వ్యవస్థ కోసం చేయాలి, నా బీసీల కోసమే అని కాకుండా ఒక వ్యవస్థ కోసం చేయాలన్నప్పుడు మాత్రమే సక్సెస్ అయితే. ఇప్పుడు నేను బీసీగా అయి నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన, నా బీసీలోనే పట్టించుకుంటే నాకన్నా పైన అగ్రవర్ణాలు నన్ను ఎప్పుడో గుల్చేస్తారు కదా. అంటే రెండింటిని సమానంగా చూసినప్పుడు అది కావాలి, అవుతుంది సార్. కాకపోతే రిజర్వేషన్ మీద కాంట్రవర్సీ వస్తుంది కదా, రిజర్వేషన్ ప్రక్రియ మీకు ఐడియా ఉందా? ఉన్నది సార్. ఏంది అసలు? అంటే రిజర్వేషన్ అనేది మనకు అంటే మన రాజ్యాంగ ప్రకారం ఇంత లిమిట్ ప్రకారం అంతే ఉండాలి. ప్రతి దాన్ని రిజర్వేషన్ కష్టపడితే వానికి ఉండాలి. రిజర్వేషన్ అనే ఎందుకు వచ్చింది అని ఐడియా ఉందా?
నాకు అంటే నేను చదివిన స్థాయి వరకు రిజర్వేషన్ ఇట్లా ఉంది సమాజం, అవును ఇలా ఉంది. ఇది అంటే మేము ఇది అప్పర్ కాస్ట్, ఇది లోయర్, అన్ని ఎస్టీ బీసీ మైనారిటీ. అవును, వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక 10 సంవత్సరాలే రిజర్వేషన్, కేవలము వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి. ఇంకోటి అధికారం ఉన్నది ఎవరు? వీళ్ళు. మరి వీళ్ళు ఇక్కడ తీసుకురాలేదు. ఏ రంగాలలో? 2 రంగాలలో ఉన్నాయి, ఆర్థికంగా, సాంఘికంగా. వీళ్ళు ఇక్కడ పోయినారు, వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. మొన్న ఇంకా రైతు బంధు పడక కింద పోయిపోయింది, 10 పోతీరు, 10 పోతీరు. అంటే ఈ అంతరాలు పోయినప్పుడు కదా ఇవన్నీ సాధ్యమయ్యేది. మళ్ళీ పైపెచ్చు రిజర్వేషన్ మీద ఎడుతారు. ఏంది ఇదంతా? ఈ రిజర్వేషన్ అనేది కరెక్ట్ కాదు సార్, మనకు తెలుసు. అంటే అందరికి ఎవడు కష్టపడతాడో వానికి యాడా నువ్వు కష్టం ఇక్కడ, నీకు అన్ని సమస్యలే ఉంటే నీకు ఆర్థికంగా లేకపోతే అవతలడేమో మొత్తం మీద పోయి ఏదేమో అమెరికాలో చదువుకొని రావంటే ఇక నీకు ఆయనకు ఎప్పుడు సమానం అవుతుంది ఇదంతా. ఇప్పుడు మీకు చెయ్యాలని ఉన్నది, నాకు ఎంత చేయాలని లేదు, మిమ్మల్ని ముందుకు రానియాలి కదా సార్. మరి అదే ఇక్కడ ఇది ఉంది కదా, మరి అది అనేది సమానంగా ఇప్పుడు నేను చెయ్యాలనుకుంటున్నా, ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. ఈ బ్యాలెన్స్ చేస్తే ఈ మీద ఉన్నోడు నాకు పోతుంది, నా విలువ పోతుంది, నేను ఏదో చేయాలి ఆడబోతుంది, వాడిని అన్ని ఉనికి కోల్పోతుంది కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నారు, వీడు ఈ లెవెల్కి వచ్చినప్పుడు వీడి లెవెల్గా అంటారు సార్. ఇప్పుడు అందరూ వీళ్ళల్లో కూడా ఇదంతా అందుకే ఇప్పుడు జరిగే రాజకీయం అయితే అదే. సరే చూద్దామా, మరి ఏమన్నా మార్పు వస్తూ రాదు. మార్పు రావాలంటే చైతన్యం ఎంతకాలం ఎక్స్పెక్ట్ అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? కాలాలతో ఏమున్నది సార్, 80 ఏళ్ళు అవుతుంది. అవును, 2 తరాలు 2 తరాలు పోయినాయి. అవును, అంటే ఈ దేశం యొక్క ఇండిపెండెన్స్ ఆర్థికంగా, సాంఘికంగా అన్ని పరాలు కూడా మొదటి తరం వాళ్ళే అందుకోవాలి. 2వ తరం పోయింది, 3వ తరం కూడా దగ్గర పడతారు. సరే సార్, ఇప్పుడు మీరు అనేది నేను మీరు ఏకీపిస్తారా? కదా 2 తరాలు పోయినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అన్న దానికి నేను ఏకీభవించాను. ఆ 2 తరాలలో ఏం లేదు, మరో మార్గం దోపిడి. అప్పుడు అన్టచబుల్, ఇప్పుడు టచబుల్ అంతే సార్. అంటే కొన్ని ఇప్పుడు ఈ ఉచితాలు అనేటి మీరు అన్నారు, అంటే 2 తరాలలో కొంతమందికి అంటే ఇంట్లో అత్త కోడలు ఉంటే బయటకు వచ్చిన రోజులు బాగా ఉన్నాయి. సరే, ఈ ఉచితాలు ఎంత నష్టం చేసినాయో కొంత లాభం కూడా చేసినాయి. నేను అంటలేను, ఇప్పుడు మార్పు రాలేదు. ఆ 2 తరాలల్లో మార్పు రాలేదు. ఆ 2 తరాలలో అప్పుడు పడ్డ బాధ ఇప్పుడు లేదు అంతా, దేశంలో గాని రాష్ట్రంలో గాని. ఇప్పుడు కొన్ని విధానాలు తీసుకురావాలని అనుకున్నది కేంద్ర ప్రభుత్వం, తీసుకొచ్చి ఆ విధానాలు వాళ్ళు తీసుకురావడానికి రాజ్యాంగంలో కొన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏమనుకున్నది, అది ఈవెన్ కాంగ్రెస్ ఉన్నా ఈవెన్ లేకపోతే అది బీజేపీ ఉన్నా కానీ అంటే గుప్పెడు మంది కబంధ హస్తాల కిందకి ఆర్థిక సంపాదన తోలినరు, అయిపోయింది. ఇప్పుడు అలా తోలినట్టయితే ఈ రోజు ప్రపంచ దేశాలు, నేను ఒక బీజేపీ అంటలేను, నేను కూడా బీజేపీ కాంగ్రెస్ అనట్లేదు, దేశం గురించి మాత్రమే అంటున్నా. అంటే ఈ రోజు భారతదేశం గురించి మాట్లాడుకునే స్థాయి, మేము పుస్తకాలలో చదివినప్పుడు భారతదేశం ఎక్కడో ఉంది, యుద్ధం వచ్చినప్పుడు అంటే అదే కాకుండా ఏదైనా అంటే విద్యారంగంలో గాని, మంచి విద్యారంగంలో ఉండాలి, వైద్య రంగంలో ఉండాలి సార్, ఎట్లుండాలి అంటే భారతదేశం లేదు విద్యా విధానం కానీ వైద్య విధానం కానీ. విద్య అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఉచితాలు అనేటి విద్య వైద్య ఉచితం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలైనా. ఇప్పుడు లేదా ఎక్కడ ఉన్నాయి సార్? ఎందుకు లేదు? ఎక్కడ ఉన్నాయి? మీకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ నీకేమన్నా ఫీజు ఎత్తాడా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిరు, ఫీజు ఎత్తాడా? నీకేమన్నా నో ఫీజ్. ఎవరు చెప్పింది సార్? స్కూల్ పిల్లలు ఉంటేనే ఉండకపోతుంది, టీచర్ పెట్టి అయిపోయా. అదే ఆ వ్యవస్థను సరైన మార్గంలో ఏముంది సార్, మీకు అన్ని ఉచితాలే, అన్ని ఉచితాలే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ గురుకులాలు అనేటి ఎవరి కొరకు? గురుకులాలు ఎవరి కొరకు? ఎవరి కొరకు? సామాన్యుల కొరకు, బీసీల కొరకు, వెనుకబడిన తరాల కొరకు. చదువుకుంటాడు మరి అదే కదా. ఇప్పుడు మరి ఇంకోటి గురుకులాలు పేర్లు ఏం పెట్టారు? బీసీ వెల్ఫేర్, ఎస్సీ సోషల్ వెల్ఫేర్. అది కాదు, 80 ఏళ్ళు అయింది సంవత్సరం వచ్చి. అవును, ప్రభుత్వ స్కూల్ అని బోర్డు పెట్టాలి కానీ మన ఎస్సీ హాస్టల్ ఏంది, ఎస్సీ స్కూల్ ఏంది, బీసీ హాస్టల్ ఏంది, బీసీ స్కూల్ ఏంది? అదే కదా సమానం తేవడానికి. ఎప్పుడు వస్తుంది? మొన్నటి ఎలక్షన్ లా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు అంటే నేను నాట్ ఫేవర్ ఓన్లీ బీజేపీ. అదే నేను ఒక అంటే మన తరాల గురించి అంటే వెనుకబడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కొద్దిగా రాజ్యాంగంలో ఎటువంటి రిజర్వేషన్లు గాని ప్రతి దానికి సామాన్యులకు అందాలని గాని దాని గురించి ఇప్పుడు వచ్చిన తర్వాత
అన్నిటికీ సమానంగా చేద్దామనంటే ఏ ప్రజలు ఏ బీసీలు ఏ వెనుకబడిన తరాలు వారి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి ఏంటి ఈవీఎం అని, అదే అనుకుంటే ఈ అయ్యే సార్ ఇప్పుడు చెప్తున్నాండి. సరే ఒకవేళ నిజంగా చదువులో అంతరంగాలు పోవాలంటే ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందా? ఎవరైనా పర్వాలేదు, ఏ ఉద్యోగస్తులైనా పర్వాలేదు, వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ స్కూల్లో చదవాలి. ఇట్లాంటిది ఏమన్నా ఒక స్పెసిఫిక్ ఆంక్షలతో కూడినటువంటి తీసుకొస్తే ఏమన్నా మేలు జరుగుతుంది అనుకోవచ్చా? అందరికీ అంతరంగాలు కాకుండా ఈ సాంఘికంగా సమానత్వంతో పాటు అందరికి ఒకటే విధమైన బోధన వస్తుంది, ఒకటే సిస్టమ్ ఉండాలి, వెదర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆంక్షలు ఉండాలా వద్దా? ఉండాలి, రెండు ఉండాలి. మీరు అన్న ఆంక్షలు ఉండాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ సార్ ప్రైవేట్ వాడు ఏననుకోని గవర్నమెంట్ చదువుతానే సార్, గవర్నమెంట్ లో చదువుతానే గవర్నమెంట్ ఉద్యోగం, వానికి ఇంక్రిమెంట్ ఉండాలి, టీఏలు ఉండాలి, డిఏలు ఉండాలి, వానికి అవి ఉండాలి. కానీ వాడికి ఏది లేకుండా ఇంటికాడ కూర్చున్నా కూడా. సరే ఇంకో క్వశ్చన్, అంటే మీరు విద్యావేత్త కొట్లాడుతున్నారు, 29 మంది అయితే ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంది కదా ఎట్ ద సేమ్ టైం. అవును. ఎంత మంది అయితే మన గ్రామం నుండి మీ గ్రామం నుండి జాబ్ పరంగా ఫలితాలు పొందుతున్నారో వాళ్ళందరూ ఇక్కడనే రెసిడెన్స్ ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా. మీరు నాకు అది నాకు ఉండాలి కదా. ఉండాలి. నాకు నేను అప్పుడే ఆన్సర్, నేను స్ట్రగుల్ అయినా అంటే జనరల్ బాడీ ఉంటది కదా సార్, మాకు ముందు సార్ ఆ జనరల్ బాడీలో లిస్టు రాసుకపోయి ఈ అధికారి ఒక్కరోజు కూడా నా గ్రామంలో నేను పెట్టిన మినిట్స్ బుక్ రిజిస్టర్లో సంతకం పెట్టలేడని లిస్టు ప్రకారం ఇస్తే నా దగ్గర ఉన్న నేనున్నా నా పార్టీ వాళ్ళే నీకు ఇది అన్న అవసరమా, నువ్వు చదువుకున్నావు, నువ్వే తెలుగు చూపెడుతున్నావా అంటే నన్ను కట్టడి చేయడానికి మీరు అన్నారు కదా ఎదుర్కొన్నారా అని. ఎదుర్కొన్నా, ఇప్పుడు కూడా చేస్తా. మీరొకరు కాదు, నాతోటే మొదలు కావాలి సార్. నేనేమంటున్నాను మీతో పాటు, ఎందుకంటే ఒక్కరిని టార్గెట్ చేస్తారు కదా. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు, మీకు అధికారం వచ్చిన వాళ్ళు మీ ఊళ్ళు ఉన్నారు కదా, వేసుకోపో అందరు. నాతోటి ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, నాతోటి కానప్పుడు ఇప్పుడు నేను అందుకే ఈ రోజు కూడా. సరే ఏదేమైనా మీరు గ్రామ ప్రజలకు ఏం హామీస్తున్నారు ఇది చెప్పండి, కంక్లూజన్. నేను ఫస్ట్ సారి వాళ్ళకు నేను ఇది చేస్తా అది చేస్తానులే, వాళ్ళు ఊహించింది చేసిన. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తా, అంతకంటే ఎక్కువ. రేపు రాబోయే కాలంలో మళ్ళొకసారి వస్తా నేను, అంతే కదా సార్. మనం ఎప్పుడు టచ్ లో ఉందాం, రాబోయే కాలంలో మళ్ళొకసారి అచ్చుడే ఖచ్చితంగా నా గ్రామం. మరి అంటే గంగాధర్ ఇక్కడితోనే అంటే రాజకీయం ఆపుదాం అనుకుంటుండా? నేను నాకంటే మంచి నాయకుల్ని తయారు చేసి నేను పక్కకుతా నా గ్రామం కోసం. నాకు నా ఊరు ఏదో లిమిట్ ఓన్లీ గ్రామ పరిధి వరకేనా? నేను సార్ ఇంకొకటి కరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. నేను నా సర్పంచ్ తనాన్ని నా గ్రామంలో చూపెట్టా, నా సర్పంచ్ పవర్, నా సర్పంచ్ విలువ బయట చూపెడతా, అక్కడ చూపెట్టే ఇక్కడికి తీసుకొస్తా. రేపు నియోజకవర్గ స్థాయిలో ఎవరన్నా ఉమ్మడిగా, అది కాలం సార్, అది మీరే కాదు ఉమ్మడి కొరకు మీ వంతు ప్రయత్నం అన్ని నేనే ఎందుకు చేయాలి అంటే నా సపోర్ట్ చేయాలి కదా. అన్ని నేనే ఇప్పుడు సపోర్ట్ చేయాలి కదా. ఎవరికి రావాలంటే బీసీ రావాలంటే ఖచ్చితంగా సార్. ఆచరణకి ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తీర్మార్ కావచ్చు, ఇంకో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఏమన్నా మీరు నేను చేస్తా, నేను ఒక నాయకుడిని తయారు చేస్తా. నేను ఒక్కరిని, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీరు ఒక్కళ్ళు కాదు, వీళ్ళని తీసుకోవాలి. ఏకైక నినాదం బీసీ వర్సెస్ ఓసీ వచ్చినప్పుడు బీసీ మాత్రమే, మాత్రమే పక్క 100% ఖచ్చితంగా. రైట్. సో మీరు చూసారు కదా, మ్యాక్సిమం సారూత అంతర్గత అంశాలు కావచ్చు, అన్ని అంశాలు మీ ముందుకంటే ప్రస్తావన తీసుకొచ్చాము. కొన్ని ఇంప్లిమెంటేషన్స్ మనము ఇది చర్చ జరగాలి, చర్చకు తీసుకురండి. ఒక విధానపరమైనటువంటి సాంఘిక ఆర్థిక సమానత్వానికి ఒక దోహదం లాగా ఉండేటట్టుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అది చైతన్యం కావాలి. సార్ నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్.